మెడికల్ దుకాణానికి వెళ్ళి ఒకే రకమైన మందులు 4 సార్లు కొనుగోలు చేసి ఫోన్ నంబర్ ఇచ్చారా? ల్యాబ్కు వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకున్నారా? ఇక అంతే సంగతులు. మీకు వరుస పెట్టి మెసేజ్లు, ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయి. నా నంబర్ వీళ్లకు ఎలా తెలిసిందబ్బా అనుకునే లోపే మీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లోనూ మెడికల్కు సంబంధించిన రీల్స్, వీడియోలు వచ్చేస్తుంటాయి. ఇదే కృత్రిమ మేధ, ఏఐ మాయ. మనకు ఏం కావాలో కనుక్కొని అడగకముందే అవసరమైన సమాచారం ఇవ్వడం వరకు బాగానే ఉంది. కానీ ఇదే ఏఐతో కొన్ని అనర్థాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు ఈ టెక్నిక్నే ఉపయోగించి అమాయకులను బోల్తా కొట్టిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం గొల్లపల్లికి చెందిన యువకుడు బయ్యన్న డిగ్రీ వరకు చదివినా ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. బయ్యన్న నాయనమ్మ అధిక రక్తపోటుతో మెదడులో నరాలు చిట్లి పక్షవాతానికి గురైంది. దీంతో ఆమెను వివిధ ఆస్పత్రుల చుట్టూ తిప్పి ఎన్నో రకాల వైద్యం చేయించాడు. అలాగే చిత్తూరు జిల్లాలోని విరూపాక్షపురానికి తీసుకెళ్లి నాటు వైద్యం కూడా చేయించాడు. స్మార్ట్ ఫోన్ లొకేషన్ ట్రాకింగ్ ద్వారా ఈ విషయాలన్నీ పసిగట్టిన సైబర్ నేరగాళ్లు బయ్యన్న ఇంట్లో ఎవరికో ఆరోగ్యం బాగాలేదని పసిగట్టారు. అతని అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఆశ చూపి గాలం వేశారు. ఆపదలో ఉన్నవారికి డబ్బులిస్తూ సామాజిక మాధ్యమాల్లో బాగా పాపులర్ అయిన హర్షసాయి ఫౌండేషన్ పేరిట బయ్యన్న ఇన్స్టాగ్రామ్కు సైబర్ నేరగాళ్లు ఓ రీల్ పంపారు. ఇది నిజమేనని నమ్మి తన నాయనమ్మకు ఆరోగ్యం బాగాలేదని డబ్బులు సాయం చేయాలని బయ్యన్న కోరాడు. వెంటనే రంగంలోకి దిగిన సైబర్ నేరగాళ్లు మీ నాయనమ్మకు 3.5 లక్షలు సాయం చేస్తామని నమ్మించారు. అందుకు తొలుత రిజిస్ట్రేషన్ ఫీజు కింద కొంత చెల్లించాలని చెప్పడంతో 2,000 ఫీజు రూపంలో కట్టాడు. ఆ తర్వాత దఫదఫాలుగా అతని నుంచి 1,85,000 రూపాయలకు పైగా వసూలు చేశారు. వారు చెప్పిన మాటలు నమ్మి బెంగళూరు వెళ్లిన బాధితుడిని మరో 50,000 కట్టమని చెప్పడంతో బాధితుడు వెనక్కి తిరిగి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నుంచి హెల్ప్ అడిగేసరికి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశాను. నాకు ప్లీజ్ హెల్ప్ మీ అన్న 20,000 ఇవ్వాలి అని చెప్పి మా గ్రాండ్ మదర్కి చాలా సీరియస్గా ఉంది, హాస్పిటల్ తీసుకొని వెళ్ళడానికి 3 lakhs అడిగారు అనేసరికి హెల్ప్ అడిగాను. అలాగే వాళ్ళ నుంచి నాకు 16వ తేదీ నుంచి వాళ్ళు కాల్ చేసి నాకు హర్షసాయి ఫౌండేషన్ నుంచి కాల్ చేసాం, మేము ఇలా అమౌంట్ 2,000 మీరు ఫీజు కట్టాలి అనేసరికి ఎందుకన్నా మీరు మాకు హెల్ప్ చేయాలని నేను అడుగుతున్నాను కదా, మీరు అలా ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళు ఫీజు కట్టాలి దీనికి అనేసరికి నేను 2,000 వాళ్ళకి పే చేశాను. అలాగే ప్రతిరోజు 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నా దగ్గర వాళ్ళు 1,85,000 తీసుకున్నారు. వాళ్ళు వచ్చి నాకు 3,50,000 ఇస్తామని చెప్పేసరికి సరేలే అని చెప్పి నేను అంత పే చేయించుకునేసి నా దగ్గర ప్రతిరోజు నన్ను భయంగా పెట్టుకుంటా నాకు మా గ్రాండ్ మదర్కి చాలా సీరియస్గా అయితే చేసి ఇప్పుడు న్యాయం చేసేటట్టుగా నేను కోరుతున్నాను. ఆన్లైన్ ప్రకటనలు, ఫోన్ కాల్స్తో మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. డబ్బులు ఎవరు ఊరికే ఇవ్వరని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత కాలంలో ఎక్కువ నేరాలన్నీ కూడా సైబర్ క్రైమ్ నేరాలు జరుగుతున్నాయి. అంటే ఎవరో అన్నోన్ వ్యక్తి ఒక నెంబర్ నుంచి ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి మనకి ఏవైతే నీడ్ ఉంటాయో దాని గురించి మాట్లాడతారు. అంటే మీ వాళ్ళకి ఆరోగ్యం బాగుంటే మేము ఆరోగ్యానికి డబ్బులు వేస్తామని చెప్పడము, అదేవిధంగా మీకు లాటరీ తెలియదని చెప్తూ ఉంటారు, అదేవిధంగా మీకు ఏమైనా బహుమతులు వచ్చాయని చెప్తూ ఉంటారు. దాని నుంచి వాళ్ళు ఆశించింది ఏమంటే దానికి మినిమం ఛార్జెస్ మీరు పే చేయండి అని చెప్పి అకౌంట్లోకి డబ్బులు వేపించుకుంటారు. ఫస్ట్ మనము దానికి మోసపోయి 50,000 ఇస్తాము, తర్వాత మనము ఆ 50,000 పోయిందనే ఉద్దేశంతో మరి అతను అడిగినంత డబ్బులు వేస్తాం. ఈ విధంగా ఈ మధ్యనే నల్లచెరువు మండలంలో ఒక అతని వాళ్ళ నానమ్మకు బాగాలేదని చెప్పేసి మీ నానమ్మకి మేము ఆరోగ్యము బాగా చేపిస్తాము, ఎంత డబ్బైనా ఖర్చు అయినా పెట్టుకుంటాము, కానీ మీరు దానికి కొంత మినిమం పే చేయండి అని చెప్పి అకౌంట్ చేసుకోవడం జరిగింది. అందుకని ప్రజలకు తెలియజేయడం ఈ సైబర్ క్రైమ్ నేరాలు పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపూరిత మాటలు చెప్తే కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరైనా మీ ఆధార్ నెంబర్ చెప్పమని చెప్పాల్సిన అవసరం లేదు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వకూడదు, ఓటీపీలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు అసలే ఇంట్లో వారికి ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉన్న డబ్బులన్నీ వదిలించుకుంటే మరోవైపు సైబర్ నేరగాళ్ల దోపిడీతో ఆ కుటుంబం మరింత కుంగిపోయింది.